మనం ఈరోజు సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. నిన్న రాత్రి నుండి రకరకాల న్యూస్లు బయట వైరల్ అవుతున్నాయి. ఎవరో సమ్ మేల్ పర్సన్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్ దగ్గరకు వచ్చి సీక్రెట్గా వీడియోస్ రికార్డ్ చేశారని చెప్పేసి ఒక న్యూస్. స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ టు మీ అండ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అసలు ఏం జరిగింది, నిజమేంది, అబద్ధమేంది? ఒకరికేమో రాజకీయంగా ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోనికి, ఇంకొకరికి ఇంకో వ్యక్తి మీద పగ తీర్చుకోనికి కాకుండా స్టూడెంట్స్కి ఏం కావాలి, అసలు ఏం జరిగింది, ఓన్లీ ఎక్స్క్లూజివ్ స్టూడెంట్ వర్జన్ గురించి మాట్లాడడానికి వీఆర్ డూయింగ్ దిస్. ఆన్ కెమెరా నేను ఉండొచ్చు, బట్ బిహైండ్ ద కెమెరా ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రికార్డింగ్. ఇట్స్ రియలీ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మీరు అందరు చాలా ధైర్యంగా ఫైట్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ దట్. అండ్ ఇదే ధైర్యం రేపు ఏదన్నా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల ఏమైనా వీడియోస్ అట్లాంటివి ఏమైనా బయటకు వచ్చినా కూడా యూ షుడ్ బీ బోల్డ్ ఎనఫ్ టు ఫేస్ ద సిచ్యువేషన్. అండ్ నా నంబర్ కూడా మీ అందరికీ షేర్ చేసినాను. మీరందరూ కూడా అంతే బోల్డ్గా ఏ ఇబ్బంది ఉన్నా మాకు కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? నిన్న మార్నింగ్ యాక్చువల్గా 8:30కి ఒక అమ్మాయి చేయడానికి వెళ్ళినప్పుడు తనకి ఎవరో కెమెరా వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఫోన్ క్యామ్ కనిపించింది. ఓకే. సో తను కొంచెం గట్టిగా అరవంగానే ఆ కెమెరాని కిందికి దించినట్టు తనకి కనిపించిందంట. ఓకే. మళ్ళీ కొంచెం సేపు తర్వాత తను అబ్జర్వ్ చేసేసరికి మళ్ళీ ఎవరో వీడియోని పైకి పెట్టినట్టు తనకు అనిపించింది. తను ఎవరున్నారు అక్కడ అని గట్టిగా అరిచేలోపు వాళ్ళు వెళ్ళిపోయారంట. అది మ్యామ్కి చెప్పినా కూడా తను రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ నిన్న నైట్ మాకు 31st నైట్ ఇక్కడ కింద డీజే పెట్టినారు, డాన్సెస్ అవన్నీ అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళాక 1కి ఆ టైంకి తను రూమ్కి వెళ్ళాక చెక్ అంటే వాష్రూమ్ వాళ్ళు అక్కడ వెంటిలేటర్స్ క్లోజ్ చేసి పెట్టారు. తను రూమ్కి వెళ్ళి చెక్ చేసుకునేసరికి ఆ వెంటిలేటర్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉండే. అది మేనేజ్మెంట్కి అంటే తను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసింది. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకుండా ఉండేసరికి తను వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చాక ఆఫ్టర్నూన్ అరౌండ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ Jan 1st ఆఫ్టర్నూన్ 3:30కి అట్లా పోలీస్ వాళ్ళు వచ్చారు. కాలేజ్ మేనేజ్మెంట్ పిలిచారంట పోలీస్ వాళ్ళని. సో వాళ్ళు వచ్చారు 3:30 కల్లా. వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మేము అంటే సాల్వ్ చేస్తాం కానీ టైం ఎప్పుడు సాల్వ్ చేస్తామని చెప్పలేము. కరెక్ట్ ఆన్సర్స్ కూడా కనీసం వాళ్ళు ఇవ్వట్లేదు. అట్లీస్ట్ టుడే ఈరోజు ఈ పాయింట్ వరకు కూడా Jan 2 ఈరోజు 4 అవుతుంది ఈ టైం వరకు కూడా వాళ్ళు కనీసం ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇది చేస్తాం అని కూడా చెప్పట్లేదు వాళ్ళు. ఎవరు? పోలీసులు ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్. అయితే మీరు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ వెళ్ళి ఎవరికి రిపోర్ట్ చేశారు? గ్రౌండ్ ఫ్లోర్ మ్యామ్ ధనలక్ష్మి అని ఉంటారు. ఓకే. తనకి ఇన్ఫార్మ్ చేశారు. తను అసలు కనీసం పట్టించుకోలేదు. ఏమన్నా కార్డ్బోర్డ్ పెడదాం కనిపించకుండా అని చెప్పారంట. ఓకే. స్టూడెంట్స్ అట్లా ఎవరు చేశారు? సీసీటీవీ కెమెరాస్ అవన్నీ ఏం చెక్ చేయలేదు అప్పుడు? అటు సైడ్ బ్యాక్ సైడ్ సీసీటీవీ కెమెరాస్ ఏవి లేవు. ఓకే. వైర్స్ కట్ అయి ఉన్నాయి, వర్క్ చేయట్లేదు అవి. ఓకే. చెట్టుకు ఉండేది ఇంతకు ముందు, చెట్టు కొమ్మ విరిగిపోయిన తర్వాత కెమెరా మళ్ళీ సెట్ చేయలేదని మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా ఈ హాస్టల్ కి మెయిన్ వార్డెన్ ఎవరు మొత్తం హాస్టల్ కి? ప్రీతి మేడం. సో ఆమెకి వెళ్ళి మీరు చెప్పిర్రా ఏమన్నా? మేమేం చెప్పలేదు. నెక్స్ట్ డే పేరెంట్స్ వచ్చారు కదా, సో ఈ విషయం అందరికి తెలిసిపోయింది. తనకి వార్డెన్స్ డిస్కస్ చేసుకోవాలి. ధనలక్ష్మి మ్యామ్ కి ఒకరికైతే ఇన్ఫార్మ్ చేశారు కదా, వాళ్ళు డిస్కస్ చేసుకోలేదు. పేరెంట్స్ వచ్చారు, అది అందరికి తెలిసిపోయింది. వెనక్కి చెక్ చేసినప్పుడు మేము ఫ్రంట్ నుండి చూస్తూనే ఉన్నాం. అప్పటికి ఆమెన్నది మీరే సొల్లు గార్చుకుంటున్నారు వాళ్ళు చూసారు అంటే ఇప్పుడు ఆమె నైట్ ఇన్సిడెంట్ జరిగితే ధనలక్ష్మికి మీరు చెప్పిర్రు, తర్వాత మార్నింగ్ ప్రీతికి ఇన్ఫార్మ్ చేసిర్రు. ఆమె అంటే ముందు మేము ప్రీతికి ఇన్ఫార్మ్ చేసినాం అనుకో, మా వార్డెన్ ఏమంటది నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఆమె కిందకి ఇన్ఫార్మ్ చేశారంటది. సో ముందు మేము మా వార్డెన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. చేసాము. వాళ్ళు డిస్కషన్ చేసుకొని ప్రీతి మేడకి ఇన్ఫార్మ్ చేయాలి, హెడ్ కాబట్టి చేయలేదు. మార్నింగ్ 8 o'clock కల్లా పేరెంట్స్ వచ్చారు. 11:30 కల్లా ఇంకా 4 rooms లో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని తెలిసింది మా అందరికి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న అన్ని వాష్రూమ్స్ దగ్గర. అంటే ఎక్కడైతే హైట్ తక్కువ ఉందో ప్రతి ఒక్క వెంటిలేటర్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. వెళ్ళి చెక్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. తర్వాత మమ్మల్ని లోపలికి పంపించేశారు. పంపించిన తర్వాత వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాం అలా ఏమని, మీరే వాళ్ళే అబ్బాయిల నుంచి తొలిగార్చుకుంటున్నారు, చాక్లెట్ రేపర్స్ వాళ్ళే వెంటిలేటర్ లోంచి పడేస్తున్నారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంటున్నారు. తెలిసింది కదా, ఇలా ఉంటే ఇలా తెలిసింది, ఇలా ఉంటే ఇలా వచ్చింది. మా ఫింగర్ ప్రింట్స్ అయితే ఈ హైట్ లోపల నుండి ఉంటాయి. ఒకవేళ అట్లా పడేస్తే కానీ బయట నుండి ఉన్నాయి. అవి చెప్పాం. అడుగుతుంటే మళ్ళీ రూమ్ కి 6:10 ఆ టైంలో వార్డెన్స్ వచ్చారు. వచ్చి ఎవరి ఫ్లోర్ కి వాళ్ళు వెళ్ళి మీరు ఈ న్యూస్ స్ప్రెడ్ చేయకండి అని చెప్పేసి మాట్లాడారు. కానీ అసలు అక్కడ ఎవరు జరిగింది, ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అనేది ఎవరు లేదు. అయితే మార్నింగ్ పేరెంట్స్ తర్వాత 11:30 ఆ టైం లోపలికి వచ్చిన తర్వాత వెళ్ళారంట వార్డెన్స్, ఇద్దరు సీనియర్స్ వెళ్ళారంట.
వెళ్ళి ఫోన్ చెక్ చేస్తే మొత్తం పిన్ తో సహా మొత్తం డిలీట్ అయిపోయింది వాళ్ళ దగ్గర. ఒక్క ఫోటో లేదు, ఒక్క వీడియో లేదు, వాట్సాప్ లేదు. ఒక్కడి ఫోన్ లోనే వల్గర్ వీడియోస్ దొరికాయంట. ఎక్కడి అంటే ఫ్రెండ్స్ షేర్ చేశాడని చెప్పిండు. ఎవరి ఫోన్ లో దొరికాయి? ఎవరి ఫోన్ లో దొరికిన ఒక్కడి ఫోన్ లో దొరికింది మాత్రం సీనియర్స్ చెప్పారు మాకు. అరే వాళ్ళ పర్టికులర్ గా 12 మెంబర్స్ ఫోన్స్ తీసుకున్నారు. 12 మెంబర్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి పోలీస్ కస్టడీలో. 5 మెంబర్స్ మాత్రమే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మిగతా 7 మెంబర్స్ మార్నింగ్ మాకు కనిపించారు. ఏంటి సార్ అని అడిగితే అప్పుడు తీసుకుని 12 మెంబర్స్ లో ఒకటి ఫోన్ లో కొన్ని వల్గర్ వీడియోస్ అయితే దొరికినాయి. ఇవి మీరు వాళ్ళు చెప్పారంట. వాళ్ళు వీళ్ళు కొంచెం లైక్ అల్లరల్లరి చేస్తారు, వీళ్ళు కొంచెం అలా చూస్తారని వాళ్ళే చెప్పారంట పోలీసులకి. సో ఆ 5 మెంబర్స్ మాత్రమే తీసుకెళ్లారంట వాళ్ళు. మిగతా 7 మెంబర్స్ ని వదిలిపెట్టేశారు. ఫింగర్ ప్రింట్స్ అన్నప్పుడు తీసుకుంటే అందరికి తీసుకోవాలి కదా. 5 మెంబర్స్ తీసుకుని మిగతా వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నైట్ అంతా వాళ్ళు ఇక్కడే స్టే చేశారు. నెక్స్ట్ ప్రీతి మేడం మేము మా 6:30కి బయటకు వచ్చాము అరౌండ్. మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మాకు క్లారిటీ లేదు అసలు ఏం జరుగుతుంది హాస్టల్ అని చెప్పి 6:30కి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బయటకు వచ్చాము అందరం అనుకొని. అప్పుడు మీరు ఎందుకు బయటకు వస్తున్నారని వార్డెన్స్ మళ్ళీ మా మీద రివర్స్ అవుతున్నారు. కానీ ఇన్సిడెంట్ గురించి అయితే మళ్ళీ ఏం మాట్లాడట్లేదు. నెక్స్ట్ డే నుండి యాజ్ యూజువల్ వాళ్ళ రుబాబ్ చూపించేసి సైలెన్స్ చేసేద్దామని ట్రై చేసారు. కానీ నైట్ మేము బయటకు వచ్చేసాము. 7:30 ఆ టైంలో మా బాయ్స్ హాస్టల్ అనే వాళ్ళు కూడా బయటకు వచ్చారు మాకు సపోర్ట్ చేయడానికి. అప్పుడు మీడియా వాళ్ళు, పోలీసులు అట్లా 1 by 1 స్టార్ట్ చేశారు. మేము బయటకు వచ్చినప్పుడు మాకు ఏ సపోర్టు లేదు. జస్ట్ వచ్చినాం, బయట కూర్చున్నాం. 9-10 అప్పుడు పిలిచాం మేము వార్డెన్స్ అందరు బయటికి రావాలంటే కూడా వాళ్ళు ఫ్యాన్స్ కింద కూర్చున్నారు దర్జాగా. మేము 3 hours కష్టపడ్డాం బయటకు వచ్చి. వాళ్ళు లోపల కూర్చున్నారు, హాయిగా ఉన్నారు. తర్వాత పిలిచిన బయటకు వచ్చిందమ్మ. నేను ఎందుకు సపోర్ట్ చేయాలి, మీరు నా మాట వినట్లేదుగా అంటుంది. ఆ మాట వింటే సపోర్ట్ చేసిద్దాం. మాకు ఏం చెప్పిద్దామా? ప్రీతి ఏమంటది, మీరేం స్ప్రెడ్ చేయకండి అని చెప్పింది మాకు ఆల్రెడీ. మళ్ళీ మాకు ఇంకేం దాన్ని సపోర్ట్ చేసేది? మేము అన్నాం పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తే నైట్కి నైట్ వెళ్ళిపోయింది అమ్మ. మార్నింగ్ వచ్చి నేను ఎందుకు వెళ్ళిపోయి హాస్టల్ హెడ్డే కాదంటుంది. మళ్ళీ ఎటు వెళ్ళింది ఆమె? మేము వెళ్ళిపోమన్నాం కదా, ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళాలి కదా, బ్యాక్ గేట్ నుంచి ఓ వంట అయిన కుక్ తోని కలిసి వెళ్ళిపోయింది. దొంగతనంగా వెళ్ళిపోయింది. మళ్ళీ జగ్గారెడ్డి సార్ ఏం చెప్పారు? జగ్గారెడ్డి అంటే ఎవరు? జంగారెడ్డి సార్ ఏం చెప్పారు? రేపు 4 o'clock వరకు సీసీ కెమెరాలు పెడతా అని అన్నారు. ఇప్పటి వరకు ఆ వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు 5:40 అవుతుంది. 4 వరకు మొత్తం అయిపోవాలి నాకు అని వెంటిలేటర్స్ దగ్గర కూడా ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. మేము గ్రౌండ్ ఫ్లోర్ కి వాష్రూమ్ ఎలా వెళ్ళాలి? మాకు నమ్మకం లేదు. ఇప్పుడు కూడా మాకు నమ్మకం లేదు. మేము ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. ఇందాక చెప్పింది ఏంటి, అవి డస్ట్ వల్ల కనిపించట్లేదంట పోలీసులు అన్నారు. మార్నింగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 2 ట్రేస్ అవుతున్నాయి ఫింగర్ ప్రింట్స్ అని చెప్పారు. జస్ట్ మ్యాచ్ చేయటమే ఉంది, 2 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అన్నారు. ఇందాకలో వచ్చి ఫింగర్ ప్రింట్సే రాలేదంటున్నారు. ఏది నమ్మాలి మేము? నాకు అర్థమైంది. అంటే బేసిక్గా ఇక్కడ ప్రీతి రెడ్డి అనే ఆవిడ కొంచెం మీతో పాజిటివ్గా బిహేవ్ చేసి ఉండి మీతో నమ్మకంగా ఉండుంటే కనుక మీకు ఇష్యూస్ ఉండేటివి కాదు. కానీ ఆమె మీరే సొల్లు గార్చుకుంటూ ఆ అబ్బాయిని చూస్తున్నారని ఇట్లాంటి మాట్లాడేసరికి వచ్చినప్పుడు కూడా మేమే నైట్ డ్రెస్సెస్ మీద బయటకు వస్తామని మాట్లాడిందంట. ఆమె నైటీలు వేసుకొని మెస్ హాల్లో కూర్చుంటది. ఆమె నైటీలు వేసుకొని కూర్చుంది. మేము కనీసం షార్ట్లు వేసుకొని కూడా రూమ్ దాటి బయటికి రాము. బయటకు వస్తున్నామంటే మేము ఏమంటే నైట్ పాయింట్ వేసుకుంటాం. షార్ట్స్ అసలు రూమ్ నుంచి బయటికి రాము. మా కంఫర్ట్ ఏదో రూమ్ లో చూసుకుంటాం మేము. ఎందుకంటే బయట సీసీస్ ఉన్నాయి, మాకు కూడా తెలుసు. అది ఆమెకు తెలియదా? మళ్ళీ అక్కడికి వచ్చి వల్గర్ గా మాట్లాడుతుందంట. కనిపించే బట్టలు వేసుకుంటారు. ఎక్కడ కనిపిస్తాయి? నేనైతే పోవకు చూసిన అందరు చాలా డీసెంట్ గానే డ్రెస్ అప్ అయినట్టుగా ఉన్నారు, కానీ ఇక్కడ వల్గారిటీ అయితే కనిపించలేదు. కాలేజ్ కూడా టాప్స్ మీద వెళ్తాం అందరూ. ఎంత ఏదో ఒక అకేషన్ అప్పుడు మాత్రమే జీన్సెస్ ఫ్రైడే అట్లా వేసుకుంటాం, కానీ నార్మల్ క్యాజువల్ డేస్ అయితే టాప్స్ మీద నీట్ గానే వెళ్తాం కాలేజెస్ కి. అంటే మీ అందరికి అనుమానం ఆవిడ మీదనే ఉంది బేసిక్ గా, సపోర్టింగ్ ఉంది. సో ఆవిడ ఏం యాక్షన్ తీసుకోకుండా వెనకాల ఫోన్స్ ఏవో తగలబెట్టిరని అన్నారు కదా. 2 phones. ఏది ఎక్కడ తగలబెట్టిర్రు? అవి వెనకాల సేమ్ 3 months టెస్ట్ కనిపించలేదు వాళ్ళకి. ఇవాళ మార్నింగ్ మాకు క్యాంపస్ లో 3 ఎలెక్ట్ చేశారంట. జస్ట్ చూసి రాపోండి మొత్తం ఇంట్రాగేషన్ అని చెప్తే వాళ్ళ ముగ్గురికి ఏం చెప్పింది, క్లీనింగ్ సెక్షన్ అమ్మా చెట్లు పెద్దయ్యాయి అందుకే కట్ చేపించి మంట పెట్టాము, మంత్లీ వన్స్ చేపిస్తామన్నారు. మేము వచ్చి 3 months లో ఒక్కసారి కూడా మంట వేసినట్లేదు. ఈ రోజు ఎందుకు మంట వేశారు? మంటలో బీర్ సీసాలు, బట్టలు, ఫోన్లు మొత్తం ఇవే ఉన్నాయి. అవన్నీ కాలిపోయి ఉన్నాయి. ప్రతి బాత్రూమ్ దగ్గర ట్రేస్ ఉన్నాయి. అదే అంటే బేసిక్ గా పాల ప్యాకెట్ ట్రేస్ ఉంటాయి కదా అవి. మళ్ళీ నైట్ ఆ విషయం అప్పటికి మేము ఫొటోస్ తీసుకున్నాం వీళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి. మార్నింగ్ కల్లా అన్ని షిఫ్ట్ చేసి నీట్ గా పెట్టారు మెస్ దగ్గర. ఓకే.
నైట్ అన్ని ప్రతి బాత్రూమ్ దగ్గర ఒకటి ఉంది, ప్రతి బాత్రూమ్ దగ్గర ఒకటి ఉంది. మాకు ఇదంతా కాదు, మాకు వీడియోస్ అసలు రికార్డ్ చేశారా లేదా, ఉంటే డిలీట్ చేయాలి, ఫారెన్సిక్ రిజల్ట్స్ కావాలి. ఆ 12 మంది ఫోన్స్ కాకుండా వాళ్ళు 2 ఫోన్స్ కూడా మెయింటైన్ చేస్తారు, కొందరు 2 ఫోన్స్ కూడా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు 2 ఫోన్స్ మెయింటైన్ చేస్తారా, ఒక్కొక్కటి మెయింటైన్ చేస్తారా, మాకు అవి కావాలి. మాకు అర్జెంట్ గా తీసుకున్నప్పుడు 2 ఫోన్లు ఎక్కువ. సో ఇప్పుడు అక్కడ ఆయన పోలీస్ ఆయన చెప్తున్న దాని ప్రకారం ఓన్లీ 5 ఫోన్స్ వాళ్ళు సీజ్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ మీరు అనేది ఏంటి అని అంటే ఇక్కడ 5 కాదు, ఇంకా చాలా మంది మేల్ స్టాఫ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఈమె ప్రీతి అనే ఆమె మీద కూడా మీకు డౌట్స్ ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు. మిడ్ నైట్ ప్లంబర్ వస్తారు చెకింగ్ కి, పక్కన వార్డెన్ ఉండాలి కదా. గర్ల్స్ హౌస్ లో ఒక ప్లంబర్ తిరుగుతా, ఒక మెన్ తిరుగుతుండే పక్కన ఒక వార్డెన్ ఉండాలి. ఎక్కడ వెళ్తుంటే ఏం చేస్తుండే ఆయనంతా ఆయన స్వేచ్ఛకి వెళ్తాడు వస్తాడు. అవును, జనరలీ మనకు లా కూడా ఏం చెప్తుంది అని అంటే ఒక మేల్ ఆఫీసర్ వెళ్ళి ఒక ఫీమేల్ అక్యూజ్డ్ పైన యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. వాళ్ళను ఖచ్చితంగా ఒక ఫీమేల్ ఆఫీసర్ అకంపెనీ చేయాలి. మీ హాస్టల్స్లో ఖచ్చితంగా అట్లాంటిది ఏదైనా రిపేర్ జరుగుతున్నప్పుడు ఒక ఫీమేల్ వార్డెన్ ఆర్ సమ్మన్ అయితే ఉండాలి. అట్లా మీకు ఎవరు లేరు అంటే ఆయన ఎప్పుడెప్పుడు వెళ్తుంటాడు, ఎప్పుడెప్పుడు వస్తుంటాడు అంటే మేము కొంచెం దూరంగా ఉంటాము. కానీ ఆ ఫ్లోర్ కి దగ్గర ఉన్న వాళ్ళు మిడ్ నైట్ 12 మార్నింగ్ 2 o'clock కి ఆ టైంలో చూస్తామని చెప్పారు. ఓకే, సార్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అట్లా ఎప్పుడు పడితే వాళ్ళు వస్తున్నారని చెప్పేసి కంప్లైంట్స్ ఇచ్చారు. ప్లంబర్ కూడా ఉన్నాడు. అయితే ఫస్ట్ పేరెంట్స్ అడిగినప్పుడు కూడా ప్లంబర్ అని చెప్పేసి కవర్ చేశారు. ప్లంబర్ 1 o'clock ఎందుకు వస్తాడు, మాకు ఏదైనా వర్క్ అయిందంటే రాడు. ఓకే, మిడ్ నైట్ మాత్రం ప్లంబర్ వస్తాడంట. అంటే 1 o'clock కి అంటే మీకు ఏదైనా రిపేర్స్ ఉన్నాయి అన్ని చెప్తే ప్లంబర్స్ రారు. టైం తీసుకుంటారు వాళ్ళు. ఇవాళ మార్నింగ్ ఇచ్చామంటే రేపు మార్నింగ్ అయితే వర్క్. ఓకే, బట్ నిన్న ప్లంబర్ నైట్ వచ్చిండు. మా రూమ్ లో ఫ్యాన్ వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్ గా అది 1 month అవుతుంది మేము చెప్పి, ఇంతవరకు దానికి రెస్పాన్సిబిలిటీ కూడా లేదు, కనీసం పట్టించుకోలేదు కూడా మా వార్డెన్ వాళ్ళు. కానీ ఆ ప్లంబర్ ని మాత్రం ఇష్టం వచ్చినట్టు పంపిస్తారు, వాళ్ళకి నచ్చిన దగ్గరికి పంపిస్తారు. అంటే వాడు వచ్చి ఏం చేస్తాడు, రిపేర్ చేస్తాడా? వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలీదు, తిరుగుతారో తెలీదు, రిపేర్ చేస్తారో తెలీదు, వాళ్ళు వస్తారు పోతారు. ఈ విషయం ఆమెకు చెప్పిరా మరి? ఆమె ఎవరో ఇన్ఛార్జ్ ప్రీతి అని అన్నారు కదా. మేము మా ఫ్లోర్ మ్యామ్ కి అయితే కంప్లైంట్ చేసాం చాలా సార్లు. చెప్తే ఇప్పుడు వేరే ఆయన చేంజ్ అయిండు, ఆయన రావట్లేడు. మేము డైరెక్టర్ సార్ తో కూడా మాట్లాడాము, డైరెక్టర్ సార్ ఇంకేం చెప్పట్లేరు, సార్ వేరే వాళ్ళని తీసుకొస్తా అన్నారు అని ఒకసారి చెప్పారు. అది సాల్వ్ అయ్యాక పంపిస్తాము, వాళ్ళు ఫ్యాన్ రిపేర్ చేస్తారు అని చెప్పారు. ఇంతవరకు మా ఫ్యాన్ కూడా రిపేర్ అవ్వలేదు. బట్ వీళ్ళైతే రాత్రి ఇష్టం వచ్చినప్పుడు పోతుంటారు. అండ్ ఇంకొక ఎక్విప్మెంట్స్ ఏముండవు, డైరెక్ట్ ఖాళీ హ్యాండ్స్. వస్తాడు, పైకి వెళ్తాడు, 4th floor వరకు వెళ్తాడు, 4th floor వరకు వెళ్తే కిందకి వస్తాడు. ఏం చేస్తాడో కూడా తెలియదు. ప్లంబింగ్ చేసే సామాన్లు ఏమి ఉండవు. మరి ఇంకా వేరే మీ మెస్ వర్కర్స్ అన్నారు కదా, అక్కడ అన్ని బియర్ బాటిల్స్, ఫోన్స్ ఇట్లా తగలబెట్టినట్టుగా, అండ్ అక్కడ నేను ఏదో డీజే వేసుకొని వాళ్ళు డాన్స్ చేసారని అన్నారు. అవన్నీ ఇక్కడ ఈ బాత్రూమ్స్ అటు వెనక వైపే జరిగినాయి కదా మొత్తం. డీజే పెట్టుకొని డాన్స్ చేసి మా మెస్ హాల్లో. ఓకే, అక్కడ సీసీ కెమెరా అని చెక్ చేసుకోవచ్చు. ఓకే, అట్లీస్ట్ 1 వీడియో అని తీసుకుంటారు కదా వాళ్ళు. అవును, వీడియోస్ అని ఎలా డిలీట్ అయిపోతే ఒక్క వీడియో కూడా లేదు. అంటే ఏ సీసీటీవీ కెమెరాలు వీడియోస్ లేవు. ఒకవేళ ప్రైవసీలో పెట్టుకుంటే ఫోన్ లో వీడియోస్, వాళ్ళకి తెలుసా వాళ్ళ ఫోన్ లో ప్రైవసీ ఎక్కడ ఉంటుందో, ప్రైవసీ వీడియోస్ ఎక్కడ ఉంటాయో పోలీస్ వాళ్ళకి తెలుసా? ఈజీగా ట్రేస్ చేయగలుగుతారు. వాళ్ళు ఎలా అనుకుంటారు? జస్ట్ నార్మల్ గా ఫోన్ లో ఉన్న వీడియోస్ చూసి వాళ్ళు ఎట్లా డిక్లేర్ చేస్తారు వాళ్ళ దగ్గర వీడియోస్ ఏం లేవని? వాళ్ళు ఎక్కడన్నా ప్రైవేట్ గా పెట్టుకున్నారేమో, ఇంకొక ఫోన్ ఉండొచ్చేమో వాళ్ళ దగ్గర, ఎక్కడన్నా దాచి పెట్టుకున్నారేమో. ఫస్ట్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. అంటే మొత్తం మీరు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ more than 10 మేల్ స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఆ ప్లంబర్ పైకి కిందికి వెళ్తూ వస్తూ ఉంటాడు, కానీ వాళ్ళ ఫోన్స్ ఏం తీసుకోలేరు. ఓన్లీ 5 మెస్ లో పనిచేసే వాళ్ళ ఫోన్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కూడా కస్టడీకి తీసుకున్నాం అన్నారు ఈ రోజు. తను అక్కడికి వెళ్ళింది అని చెప్పారు. వెళ్ళింది అని చెప్పాక ఇక్కడ మాట్లాడుతున్నాం ఎస్ఐ సార్ తోటి. ఆ సార్ తో మాట్లాడినప్పుడు 7 minutes ago తను స్టేటస్ పెట్టింది, సంథింగ్ ఏదో సంబంధించి స్టేటస్ పెట్టింది. తను స్టేటస్ పెట్టిన తర్వాత మేము వచ్చి ఎస్ఐ సార్ కి చూపిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఎమ్మటే స్టేటస్ డిలీట్ చేయించినారు ప్రీతి మ్యామ్ తోటి. అంటే ఇది ఆమె తప్పు చేసిందా లేదా పక్కన పెడితే, ఇక్కడ ఆమె హయాంలో ఉన్న ఒక హాస్టల్లో ఇంత పెద్ద బ్లండర్ మిస్టేక్ అయినప్పుడు పోలీసులేమో ఆమెను అరెస్ట్ చేసిన అని చెప్పేసి అన్నారు. బట్ ఆమె బయట తిరుగుతూ ఉంది. కనీసం మేము వీడియో కాల్ చేసి చూపియండి అంటే కూడా ఫస్ట్ తనకి నార్మల్ కాల్ చేసి తర్వాత వీడియో కాల్ చేశారు. అదేదో డైరెక్ట్ ఫస్ట్ వీడియో కాల్ చేయొచ్చు కదా. ఆమె అట్లా ఆ టైంలో స్టేటస్ పెట్టడం అనేది ఇట్స్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. వేరే స్టాఫ్ ఏమంటున్నారంటే తను వీడియో ఫోన్ తన దగ్గరే ఉందని రూల్ ఏంటి, వేరే వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు కదా అని అన్నారు.
ఓకే వేరే వాళ్ళ దగ్గర ఉండొచ్చు అట్లా అనుకుంటే మేము ఇక్కడ చెప్పిన టైంకి ఆ వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది డిలీట్ చేయాలనే థాట్ వాళ్ళకి ఎందుకు వస్తుంది? Yeah. తన దగ్గర ఉంటేనే కదా తను డిలీట్ చేయాల్సిన ఛాన్స్ తనకు ఉండేది. ట్రూ. ఇవన్నీ వీటికి ఆన్సర్స్ లేవు. మేము అడిగిన వాటికి ఏటికి వాటికి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. గోపాల్ రెడ్డి సార్ వచ్చారు ఈ రోజు. ఆ సార్ కి కనీసం ఈ రోజు ఆ ప్రిన్సిపల్ చైర్మన్ ఓకే ఆ సార్ వచ్చారు. సార్ వచ్చి మేము ఒక్కటే అడిగాం ఈ రోజు అసలు ఈ ఇష్యూ ఎందుకు అయింది, అసలు ఇష్యూ ఏంటి తెలుసా, ఈ ఇష్యూ గురించి తెలుసా? సార్ని అడిగితే సార్ ఏమన్నారు, ఇప్పుడు ఇదంతా మనకు ఇప్పుడు ఇదంతా కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి ఇష్యూని సాల్వ్ చేద్దాం, నాకు తెలుసు ఇక్కడ ఇష్యూ ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు అని డైరెక్ట్ ఆయన చెప్తుండు. ఆయనకు అసలు కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆయన ఎట్లా సాల్వ్ చేస్తాడు? ఏం చెప్పినా మేము సాల్వ్ చేస్తాం, మేము ట్రై చేస్తాం, 2-3 డేస్ అంటున్నారు. నిన్నటి నుంచి 2-3 డేస్, ఈ రోజు 2-3 డేస్, ఇంకా రేపు అడిగితే కూడా అదే అంటారు. అంటే ఇప్పుడు మీకు ఓవరాల్ గా వాట్ ఈస్ ద థింగ్ విచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? మాకు ఫస్ట్ ఆ ఫోన్ కావాలి. ఆ ఫోన్ లో వీడియోస్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఆ ఫోన్ లో వీడియోస్ ఉన్నాయా లేవా మాకు తెలియదు. ఆ వీడియోస్ ఎవరు తీసిందో తెలియదు. ఈ ప్రీతి మ్యామ్ దగ్గర ఏమున్నాయో కూడా తెలియదు. తను జూనియర్స్ తోటి కొంతమంది తోటి అనిందంట, ఇట్లా వాళ్ళు అగెయిన్స్ట్ గా ఉంటే వాళ్ళతో అనిందంట, నేను మీ వీడియోస్ బయట పెట్టాలా అని అనిందంట. ఆమె అన్నది తన దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయో మాకు తెలియదు. మాకు వీటన్నిటికీ ఆన్సర్స్ కావాలి, ఫారెన్సిక్ రిజల్ట్స్ కూడా కావాలి మాకు. ఇవన్నీ తీసుకొచ్చి ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో, వీడియోస్ తీసిన పర్సన్ ఉన్నాడో, ఆయనని కాలేజ్ హాస్టల్ కి తీసుకొని రావాలి. మాకు కావాల్సింది అది. అంటే మీరు అంటున్న దాని ప్రకారము ఆమె ప్రీతి ఇట్లా మీ వీడియోస్ బయటకు వస్తాయని చెప్పేసి అన్నది అని అంటే మీ అనుమానం అనేది అక్కడ నుండి ఆమె మీద పెరిగిపోయింది. అంటే ఈమెకు ఈయన ఇక్కడ వీడియోస్ రికార్డ్ చేసిన వాళ్ళకు ఏదో సంబంధం ఉంది అనేది మీకు అక్కడ కొంచెం సస్పిషన్ అనేది పెరగడానికి స్కోప్ ఎక్కువ అయిపోయింది. సో ఆమె మరి అంతా అంటే ఆ వీడియోస్ బయట పెడతా అది దాన్ని బెదిరించిందంటే ఖచ్చితంగా ఆమె హస్తం ఇందులో ఉండొచ్చు అన్నది మీ అనుమానం. పోలీసులు ఏమో ఆమెను కస్టడీలోకి తీసుకున్నా అన్నారు, కానీ ఆమెను చూస్తే కస్టడీలోకి అయితే తీసుకోలేరు. షీఈ్ ఫ్రీ. ఆమెను ఏం ఇన్వెస్టిగేషన్ చేసిరో కూడా మీకు ఇప్పటివరకు తెలియదు. ఆమెనేమో స్టేటస్లు పెట్టుకుంటే తిరుగుతుంది, అంతేనా? ఫైనల్ గా మాకు కావాల్సింది ఏంటంటే ఆ వీడియోస్ ఎవరు తీసినారో వాళ్ళు కావాలి. అండ్ మాకు ఇక్కడ ప్రొటెక్షన్ ఉన్నట్టు కూడా మాకు అనిపిస్తలేదు. మేము అసలు సేఫ్టీగా ఉన్నామా లేమా? మాకు ఫస్ట్ ఒక సేఫ్టీ కావాలి. మాకు ఇక్కడ బయట తిరగాలంటే కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి వీడియోస్ తీస్తారా అని భయం. పక్కనే కాలేజ్ ఉంది, కాలేజ్లో ఉన్న వర్కర్స్ కూడా తీయొచ్చేమో మమ్మల్ని వీడియోస్. సో ఇప్పుడు మాకు ప్రొటెక్షన్ కావాలి, ఆ సేఫ్టీ మాకు కాలేజ్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. మేము కోరుకునేది అది ఒకటి ఫైనల్ గా. యూ నీడ్ ప్రొటెక్షన్, సేఫ్టీ అండ్ ఈ ఇన్సిడెంట్స్ దే షుడ్ బి పనిష్డ్ అంతే. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టే చూపివ్వట్లేదు. అచ్చా, మీరు ఏదో తెలంగాణ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి మరి చెక్ చేస్తున్నారు? మరి చెక్ చేసాం, అందులో వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామని చెప్తున్నారు, కానీ అందులో చూస్తే ఎఫ్ఐఆర్ అసలు ఫైలే అవ్వలేదు. ఒకసారి చెక్ చేస్తే అప్పుడు కూడా చూపించలేదు, మళ్ళీ ఇప్పుడు చెక్ చేసాము, ఇప్పుడు చెక్ చేసినా ఇప్పుడు కూడా లేదు. సో వాళ్ళు క్లియర్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టుగానే ఎక్కడ కనిపించట్లేదు అసలు. ఓకే, జస్ట్ ఏదో మిమ్మల్ని అక్కడికక్కడ సాటిస్ఫై చేయడానికి ఆన్సర్స్ చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టుగా ఏం చెప్పట్లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటి అని అంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బయట మీ స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. అసలు వాళ్ళ రోల్ ఏంది? వాళ్ళని ఏమైనా ఇన్వాల్వ్ కానిస్తున్నారా? అది అసలు వాళ్ళని రానిస్తున్నారా? వాళ్ళని మాట్లాడనిస్తున్నారా? మా కాలేజ్లో సింపుల్ రూల్ ఏంటంటే ఎవరన్నా మనకి అగెయిన్స్ట్ ఉంటే వాళ్ళని రానివ్వరు. మనకు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంతమంది అయినా, వాళ్ళు గుడ్డా బ్యాడా, వాళ్ళు మనకి హెల్ప్ అవుతారా, అసలు వాళ్ళకి సంబంధం లేదు. కాలేజ్ వాళ్ళకి వాళ్ళకి అగెయిన్స్ట్ ఉంటే ఎవరినైనా రానియరు. వాళ్ళకి అదే సపోర్టివ్ గా ఎవరు అనిపించినా, రోడ్డు మీద పోయేటోళ్ళు ఎవరు కనిపించినా కూడా వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. అంటే ఇప్పుడు ఇందాక నేను అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఆఫీసర్స్ వాళ్ళు స్టూడెంట్స్ మీరు రమ్మంటే మేము రానిస్తాము వాళ్ళను అని అన్నారు. వాళ్ళు అంటున్నది అయితే ఇదే. చేసాం కూడా, వాళ్ళు పంపించండి, మాకు సపోర్ట్ గా ఉంటారు, పంపించండి. మీ స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళని పంపించని చెప్పినా పంపించలేదు. వాళ్ళు పంపిస్తాం అంటున్నారు, ఇంతవరకు పంపించారు. వాళ్ళు అంటుంది ఏంటంటే అన్న మాకు ఎవ్వడు అవసరం లేదు, మా ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటాం, కానీ వీళ్ళు లోపల పంపిస్తలేరు, అంత పిచ్చి చేస్తున్నారు, బయట వాళ్ళు వచ్చి అద్దాలు వల్ల కొట్టుడు ఇవన్నీ చేస్తున్నారు, కానీ మెయిన్ ఇష్యూ గురించి ఏం మాట్లాడతలేరు వీళ్ళు. సో మాకు కావాల్సింది ఏంటంటే ఆ ప్రీతిని అరెస్ట్ చేయాలి, ఆమెను పట్టుకొని గట్టిగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ వీడియోలు ఎవరు తీసారు అనేది చెప్తారు, ఆ చెప్పిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళదే అంటున్నారు. లోపలికి వస్తే మీరు కూడా అదే అంటున్నారు. అక్కడ మా కాలేజ్ ఫ్యాకల్టీ, ఐటీ కాలేజ్ ఫ్యాకల్టీయే చెప్తున్నారు. ఎవరో ఒక సార్ వచ్చేసి బయటకు వచ్చి అన్నారు, స్టూడెంట్స్ అంతా ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తున్నారు, అదంతా ట్రూ కాదు, ఫాల్స్ అని చెప్తున్నారు మొత్తం. ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఆపుకొని మరి తినకుండా నైట్ 1 వరకు ఉన్నాం ఆల్మోస్ట్. మేము మాకు అంత అవసరం ఏంటి?
మార్నింగ్ నుంచి అందరు ఇక్కడే కూర్చున్నారు. అందరికి అవసరం ఏంటి, ఒక్కరిద్దరి కంటే ఎగ్జామ్ ఆగాలని ఉంటారు, ట్రూగా చదివేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన అవసరం అయితే 100% అందరు బయటకు వచ్చేసి యాక్చువల్లీ మీ స్టూడెంట్స్ నాతో ఫస్ట్ వచ్చినప్పుడు అన్నది ఏంటంటే ఇది హాస్టల్ ఇష్యూ, కాలేజ్ ఇష్యూ కాదు అని అన్నారు. కానీ ఎప్పుడైతే మీ సిఎస్డికి సంబంధించిన ఫ్యాకల్టీ వచ్చేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు అన్నారో ఆ హాస్టల్ ఇష్యూ కాస్త కాలేజ్ ఇష్యూ లాగా కూడా అయిపోయింది. సో తర్వాత మా పేరెంట్స్ కాల్ చేశారు హెచ్ఓడికి. హెచ్ఓడి ఏమంటుండు, అమ్మాయిలు గొడవ పెట్టుకొని వాళ్ళే తీసుకుంటున్నారు వీడియోస్ అంటున్నారు. పేరెంట్స్ అలానే మాట్లాడుతున్నారు. అమ్మాయిలే విండోస్ లోకి వెళ్ళి చాక్లెట్ ర్యాపర్స్ ఫుడ్ పడేసేటప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి, బయట నుంచి ఎవరో వచ్చి వీడియో తీయలేదు అని తీసిన ఫోటోలో బయట నుండి క్లియర్ గా ఉన్నాయి. కానీ వీళ్ళేమని చెప్తున్నారు, అది మీరే చేసినారు అంత. మరి కొంచెం నర్సరీ చదువుకున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఫింగర్ ప్రింట్స్ ఇటుంటే బయట నుంచి వేసినట్టు, ఇట్లుంటే లోపల నుంచి వేసినట్టు అని. వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని రాంగ్ గా పోర్ట్రే చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు అసలు. సో ఇప్పుడు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ వచ్చినప్పుడు మీరు అందరు ఆయనను సరౌండ్ చేసి క్వశ్చన్స్ అడిగారు, మరి ఆయన ఏమంటున్నాడు అసలు ఓవరాల్ గా? సార్ ఒక్కదానికి కూడా ఆన్సర్ లేదు సార్, ఒక్కదానికి కూడా ప్రాపర్ ఆన్సర్ లేదు. ఫస్ట్ ఆ ఎస్ఐ సార్ అనుకుంటా, సార్ నేమ్ మాకు తెలీదు, ప్రతి చిన్న విషయానికి నవ్వుతూనే ఉన్నాడు. మేము ఇక్కడ ఇంత సీరియస్ గా, అక్కడ అవి గ్లాసెస్ పగలగొట్టారు, ఎవరు చేశారో తెలీదు, హీ స్టిల్ లాఫింగ్. అసలు అక్కడ ఏమైతుంది ఆయనకు ఆ సిచ్యువేషన్తో సంబంధం లేదు. ఇందాక నేను చెప్పిన సిచ్యువేషన్ ప్రీతి స్టేటస్ పెట్టిందంటే కూడా నవ్వుతున్నాడు. కానీ అసలు దేనికి వాళ్ళు నవ్వుతారా, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా కూడా మాకు అర్థం అవుతలేదు. మాకు అసలు సేఫ్టీ ఉంటుందా, ఇప్పుడు ఈ ఇష్యూ ఎన్ని డేస్ నడుస్తుందో మాకు తెలీదు, ఈ ఇష్యూ అయిపోయాక ఎవరిని టార్గెట్ చేస్తారో కూడా మాకు తెలీదు. కాలేజెస్లో ఇప్పుడు మాకు ఒక సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తారా చేయరా అనేది మాకు చాలా బిగ్ క్వశ్చన్. సో ఇప్పుడు మీరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఆల్ 4 years స్టూడెంట్స్ ఆర్ హియర్. సో అయితే ఇప్పుడు ఇంత ఇదైంది మీకు, పోలీసుల మీదనైతే ట్రస్ట్ లేచిపోయింది, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేస్తలేరు అని ఒక ఒపీనియన్కి కన్క్లూజన్కి మీరు వచ్చిర్రు. అయితే దాంతోపాటు కాలేజ్ స్టాఫ్ కూడా ఏదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు అనేసరికి మీకు బాధ అనిపించింది. అండ్ మీరు కూడా ఏంటి అని అంటే మీది ఒకటే డిమాండ్ ఉంది, ఆ వీడియోస్ తీసింది వాడు కావాలి, వాని మీద యాక్షన్ తీసుకోవాలి, ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలనేదే మీ క్వైరీ, ఒకవేళ ఏమైనా వీడియోస్ అవన్నీ ఉంటే కనుక. సో అయితే ఇప్పుడు ఈమె ప్రీతి అనే ఆమె మీరే సొల్లుగార్చుకుంటూ చూస్తుంది అనే మాట అని ఇట్లా స్టూడెంట్స్ని మీ వీడియోస్ నేను బయట పెడతాను అని బెదిరించేసరికి మీకు డౌట్ అంతా ఆమె మీదకి పోయింది. సో ఆమెను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తా అని చెప్పేసి అరెస్ట్ చేసినా అని చెప్పేసి కస్టడీలోకి తీసుకున్నా అని చెప్పేసి అని తర్వాత ఆమెను కస్టడీలోకి తీసుకోకుండా మళ్ళీ మీ ముందు కూడా వచ్చి ఆమె కస్టడీలో ఉంది అని చెప్పేసరికి మీరు ఆమె స్టేటస్ చెక్ చేసేసరికి అక్కడ ఏదో స్టేటస్ అప్పుడే ఒక 7 minutes 8 minutes బ్యాక్ అప్లోడ్ అయ్యేసరికి మీరు అది ఆయనకు చూపించేసరికి అక్కడ ఉన్న ఆఫీసర్ నవ్విండు. ఒకటి ఏంది అని అంటే ఆ రకంగా ఆఫీసర్ నవ్వడం అనేది తప్పు, ఎందుకనంటే ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ. ఇప్పుడు నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను కానీ చాలామంది కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి నాకు. సో నేనైతే ఒక విషయం మీకు క్లియర్గా చెప్తున్నాను, మీకు ఎవరున్నా లేకున్నా వీఆర్ దేర్ విత్ యూ పీపుల్. మీరు ఏ రకమైన ఒకవేళ రేపు అట్లాంటివి బ్లాక్మెయిలింగ్స్ వీడియోస్ బయటికి వచ్చినాయి అట్లాంటివి ఏమన్నా ఇన్సిడెంట్స్ ఎవడన్నా బెదిరించినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, మాకు చెప్పండి. ఏమేమో డిస్ప్లే చేస్తున్నారు, అది ఏంటి 300 వీడియోస్ వచ్చినాయి అనేసి 3 months నుంచి అవుతుంది అనేసి, సూసైడ్ చేసుకున్నారు అనేసి, ఏవేవో పిక్చర్స్ వేసి బ్లర్ చేసి, ఇదంతా అసలు ఇక్కడ ఏం జరగలేదు. ఫస్ట్ థింగ్ వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, వాళ్ళ టీఆర్పీ కోసం. ఓకే, సో మీరు మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఆ థంబ్నెయిల్స్ అన్ని కొంచెం వల్గర్ గా పెట్టేసరికి చేస్తే ట్రూగా చేయండి, చెప్పాలనుకుంటే ట్రూగా చెప్పండి, ఏం జరుగుతుందో అదే చెప్పండి. మీరు అంటున్న పాయింట్ కూడా 100% కరెక్ట్, ఎందుకంటే మొన్న ఆయన యాక్టర్ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అయింది కదా, అప్పుడు ఎందుకు అందరు పోలీసులు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరు చేసినారు, ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ ఇష్యూ అయినా అక్కడ ఒక్కరు చనిపోయినారని వాళ్ళు అంతమంది పోలీసులు వెళ్ళినారు, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వీడియోస్ బయటకు వెళ్ళినాయో తెలీదు, ఎన్ని మంత్స్ నుంచి రికార్డ్ అయినాయో తెలీదు. ఇప్పుడు ఇందులో ఎవరన్నా ఎలాంటి అటెంప్ట్ చేసుకున్నా, సూసైడ్ అటెంప్ట్ అనుకుంటే ఏదన్నా చేసుకున్నా కూడా అప్పుడు రెస్పాండ్ అవుతారా, ఇప్పుడు అవ్వరా? అది తప్పు. అంటే వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ అంటే ఆయన నేను ఏదో మాట్లాడినా వీళ్ళు తమ్మునేళ్లలో ఇంకేదో వేసిర్రు, ఇప్పుడు అది చూస్తే అల్లు అర్జున్ ఏమనుకో నిజంగానే నన్ను ఏదో తిట్టినరా అనుకునేటట్టుకున్నాయి. ఇందులో కూడా ఇక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే ద వే దోస్ తమ్నేల్స్ ఆర్ డెపిక్టింగ్ కంప్లీట్లీ ఒక రాంగ్ థింగ్ని చేస్తున్నాయి.
అండ్ వాళ్ళు మీకు ప్రామిస్ చేసినట్టుగా మీ ఫేసెస్ ఏం బ్లర్ చేయలేరు. బ్లర్ చేయట్లేదు, ఓపెన్ క్లియర్ గా పెడుతున్నారు ఓకే, faces. సో మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే మీ ఫేసెస్ మీ ఆ వీడియోస్ తీసేసేయాలి అండ్ thumbnails చేంజ్ చేయాలి. అసలు అవి మీరు ఎలాంటి లైవ్స్ ఇయ్యం, మాకు ఎలాంటి నిజాయితీ మేము ఏం చెప్పం వాళ్ళకి. ఓకే, వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఏమంటున్నారు, మీరేం జరిగిందో చెప్పండి మేము చూసుకుంటాం అంటున్నారు. ఫేసెస్ ఏం వద్దంటే ఓకే బ్లర్ చేస్తాం, మీరు జరిగింది చెప్పండి మీ వెనక మేము ఉంటాం అంటున్నారు. తర్వాత వీడియో పోస్ట్ అయిన తర్వాత చూస్తే ఏముంది, మొత్తం మా ఫేసెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడో దూరం ఉంటున్నాం మేము, మా ఫేసెస్ బయటకు వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ ఎంతో మంది చూస్తున్నారు, వాళ్ళకి ఎలా ఉంటది? అవును. సో ఒకటి ఏంటి అని అంటే ఐ అప్రిషియేట్ వన్ థింగ్, మీరు గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఒక లేడీ టైగర్స్ లాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఐ గాట్ యువర్ పాయింట్. మేమైతే మీకు లీగల్ పెరిఫరీలో ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా వీఆర్ దేర్ ఫర్ యూ. కంప్లైంట్స్ ఇవ్వడము, యాక్షన్ తీసుకునే కాడికించి అన్నిట్లో విల్ సపోర్ట్ యూ. Small point. యా, If you're walking normal height distance, in normal height distance you have washrooms ke windows. Like I am not very tall, I'm not very short also, like average. In my average height also I can see, and if boys are very tall generally, and if I put my phone like this I can still see inside the washroom. If I put my phone like this it is very very clear, sir. And there are fingerprints clearly, you know, we have 2 partitions on our fingers. Yes, like yeah. it is, the mark is there with those partitions. these two things. Yeah. Yes. It is there with that. If I randomly stand like this, they have a pipe arranged with near the window also. Why is the pipe there? Why are the crates there? If I stand on top of the pipe, I can see everything, sir. That is for the attached washrooms. For the common washrooms, even the ventilators are also not there. There is a common net. That net is very transparent. From that net, you can see everything, sir. Not an inch is being blurred in that net. So and the workers stay exactly opposite to it. So they stay in the girls' hostel itself. It is in this gully. It is in this ఇట్లా లైన్ గా వాష్రూమ్స్ ఉన్నాయి సార్. దానికి ఆపోజిట్ గానే వర్కర్స్ ఒక క్యాబిన్ ఉంది. ఓకే, ఇంకా గర్ల్స్ వాష్రూమ్ విండోస్ ఆపోజిట్ లో బాయ్స్ వర్కర్స్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ సార్ మేము షార్ట్ ఉన్నాం సార్, మేము ఫోన్ చెయ్యి ఇట్లా పెడితే కనిపిస్తుంది. గైస్ ఆర్ అట్లీస్ట్ 5-6. అండ్ దట్ ఈస్ టువర్డ్స్ ద అవుటర్ సైడ్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది కిందికి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సీ, ఐ థింక్ దే కెన్ ఈజీలీ సీ. ఇట్స్ లైక్ దట్. మరి అంటే ఈ ఇష్యూస్ గురించి మీరు ఎన్ని రోజుల నుండి కాలేజ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు అసలు? ఎలా చేయరు, మమ్మల్ని అలౌ చేయలేదు అండ్ మేము అబ్జర్వ్ చేయలేదు. ఓకే, దే ఆర్ నాట్ అలౌడ్ టు దట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ సార్. అంటే ఈ రోజు మీరు చూసి అంటే అట్లా ఒకటి రికార్డ్ చేసి చూడగానే పారిపోయిండు కాబట్టి మీకు తెలిసింది. దాని మీద యాక్షన్ తీసుకోండి అంటే ఈమె సొల్లుగా ఆడుచుకుంటారు అని చెప్పేసి పిచ్చిగా మాట్లాడేసరికి అది ఫ్లేర్ అప్ అయింది. అండ్ ఇంకా దాంతో పాటు ఆమె ఇక్కడ ఇష్యూ నడుస్తుంటే పోయి స్టేటస్లు పెట్టుకునేసరికి ఎవ్రీ వన్ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. గాట్ ఇట్. యా, ఇంతేనా అమ్మ? అంటే అక్కడ కెన్ వి గో అండ్ సీ దోస్ ఇన్సిడెంట్స్? ఐ నీడ్ యువర్ పర్మిషన్ రాదర్ దాన్ దేర్ పర్మిషన్. యా, మీరు కూడా రండి. లైక్ మీరు అటు వెనకాల ఉండండి, ఆయన వెనకాల మీరు ఉండండి, నేను ముందు ఉంటాను.